రాకడ వర్తమానమిచ్చున్న ప్రతి సహోదరులను సహోదరిని ప్రభువైన యేసుక్రీస్తు దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమున మీకు, మీ పిల్లలకు, మీ శ్రేయభిలాషులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా. ఈరోజు అంశము దీర్ఘాయువు చేత తృప్తి. దీర్ఘాయువు చేత తృప్తి అనే అంశం మీద దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 16వ వచనం అన్నాడు, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను అన్నాడు. ప్రియమైన దేవుని దీర్ఘాయువు చేత ప్రభువైన యేసుక్రీస్తు అతనిని తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు. గనుక నీకు దీర్ఘాయువు ఇచ్చేవాడు, దీర్ఘాయువు చేత నేను తృప్తిపరిచేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తే. కనుక ప్రియమైన దీర్ఘాయువు కావాలని మనం ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకు దీర్ఘాయువు ఇచ్చి మనల్ని తృప్తిపరుస్తాడు మన దేవుడు. కనుక రెండవదిగా 91వ అధ్యాయము 1వ వచనం అన్నాడు, ఏమన్నాడంటే, మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయదుర్గము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అన్నాడు. ప్రేమది యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అన్నాడు. కనుక మనము దీర్ఘాయువు చేత తృప్తి పొందాలన్నా మహోన్నతుని చాటున నివసించువారును సర్వశక్తిని నీడను విశ్రమించువారును ధన్యులని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక సర్వశక్తిని నీడను మనం విశ్రమించితే మనకు దీర్ఘాయువు కలుగుతుంది. జీవితాంతం కూడా ప్రభువుని వారికి తన రక్షణను కలుగజేస్తాడు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక భాగ్యమును పొందుతారని కూడా దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక ద్వితీయోపదేశ కాండంలో చూసినప్పుడు ప్రియమైన సహోదరుడా సహోదరి 30 అధ్యాయము 20వ వచనంలో చెప్తున్నాడు. ఏమన్నాడంటే, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుస్సునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకును మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి, మన ప్రాణమునకు మూలమైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడు. ప్రియమైన జీవమును కోరుకొనుడి అన్నాడు. ఎందుకంటే నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును వినాలి, ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి అన్నాడు. ప్రియుని మనము జీవాన్ని కోరుకోవాలి. మన ప్రాణాన్ని కాపాడుతున్న దేవుడు, మనకు దీర్ఘాయువును ఇస్తున్న దేవుడు. ఆనాడు అబ్రహామునకును, ఇస్సాకును, యాకోబునకును వాగ్దానం చేసిన పరమతండ్రైన యెహోవా మనకు దీర్ఘాయువును అనుగ్రహిస్తున్నాడు. కనుక ప్రియ దీర్ఘాయువు చేత మన దేవుడు మనల్ని తృప్తిపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. కనుక మనకు దీర్ఘాయువు అనుగ్రహిస్తున్న పరమతండ్రిని మనము పూజించాలి, మనం ఆరాధించాలి, మనము స్తుతించాలి, మనము ఘనపరచాలి. కనుక అటువంటి దేవుణ్ణి మనం విడవకుండా, ఎడబాయకుండా విశ్వాసం నుంచి ముందుకు సాగాలని దేవుని పేర మనం చేస్తున్నాం. ఎందుకంటే నీ పిల్లలను దేవుడు జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరు వారు చెడ్డవాడిని పలుకకుండా, తన నాలుకను కూడా కపటపు మాటలు పలుకకుండా, తన పెదవులను కూడా కాచుకొనివాడు ధన్యుడు అన్నాడు. ప్రేమని గనుక దేవుని యొక్క కృప మనకు అనుగ్రహిస్తున్న దేవుని యొక్క సన్నిధానం మన నాలుక, మన నోరు అన్నీ కూడా అదుపులో ఉంచుకోవాలని దేవుని ఒక వాక్యం చెప్తుంది. మన నోటికి వచ్చినట్లుగా మనం
విడిచిపెట్టేస్తున్నాం కదా, మన నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నాం కదా, తర్వాత మనం తీర్పులోకి వెళ్తున్నామన్న జ్ఞానము ఆలోచన రానే రాదు. అటువంటి మూర్ఖులకు దేవుడు తగిన సమయమందు బుద్ధి చెప్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దీర్ఘాయువును అనుగ్రహించిన దేవుని మనం విడిచిపెట్టకూడదు. మన బిడ్డలకును మనకును ఆయన దీర్ఘాయువు అనుగ్రహిస్తున్నాడు. అబ్రహాము యాకోబులకు వాగ్దానం చేసిన దేవుడు మీ పిల్లలకు నేను దీర్ఘాయువు ఇస్తానన్నాడు. అదేవిధంగా 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. ప్రియమైన దేవుడా, 4వ అధ్యాయం 10వ వచనం ఏమన్నాడంటే, దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ప్రియమైన దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే, దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరమును పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి అన్నాడు. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. గనుక ప్రియమని ఈ విధంగా దేవుని యొక్క కృపను వరముగా పొందిన కొలది ఒక్కొక్కడు ఉపచారము చేయుడి. అంటే ఒకరి ఎడల ఒకరు ఉపచారం చేసుకోవాలి. ఒకరి ఎడల ఒకరు ఉపచారం చేసుకుంటూ ఒకరిని ఒకరు హెచ్చించుకోకుండా తగ్గించుకొని విశ్వాసముల ముందుకి సాగాలని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక ఒకడు ఉపచారము చేయని ఎడల దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యమును నొంది చేయవలను. దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యమును పొందుకోవాలి, అప్పుడు చేయాలి. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. మనం చేస్తున్న క్రియలను బట్టి, మనం చేస్తున్న సామర్థ్యతను బట్టి, ప్రియమైన మనం చేస్తున్న భక్తిని బట్టి, మనం చేస్తున్న కృపా వరములను పొందుకొని చేస్తున్న పరిచర్యను బట్టి కూడా దేవుడు మన యందు ఘనత నొందుతాడట. ప్రియమైన ఘనహీనుడిగా చేయకూడదు. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకు ఉండును గాక అన్నాడు. దేవుని స్తోత్రం. గనుక మహిమ యుగయుగములు మహిమయు ప్రభావములు ఆయనకుండును గాక, ఆమేన్ అన్నాడు. ప్రియమంది గనుక దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృపావరణ యుగములు ఉంటాయన్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కని మాట మన ప్రభు యేసుక్రీస్తు మనతో మాట్లాడుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇక్కడ కూడా చక్కని మాట ఒకటి మనకు రాస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. 6వ అధ్యాయము 1వ వచనంలో చక్కని మాట ఒకటి రాస్తున్నాడు. ఏమనంటే, ప్రియులారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యునుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఈ వాగ్దానంతో కూడిన ఆజ్ఞ మొదటిది. గనుక దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు అన్నాడు. అంటే ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అంటున్నాడు. ఎవరిని? నీ తల్లిదండ్రులను సన్మానించుమన్నాడు. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి.
కనుక మనము తండ్రి యొక్క శిక్షలను బోధలను మన బిడ్డలను పెంచాలి. కనుక వాగ్దానంతో కూడిన ఆజ్ఞలను మొట్టమొదట ఏదైనా తల్లిదండ్రులు సన్మానించడం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ దీర్ఘాయుష్ మనకు ఉండాలంటే యోబు భక్తుని చూసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని శ్రమలు వచ్చినా శరీరం అంతా కుళ్ళిపోయినా కానీ ఆయన దేవుని యొక్క మాటకు లోబడ్డాడు కనుక దేవుని అక్కడ ఘనపరిచాడు. దేవునికి అపకీర్తి అన్నది రాకుండా తన నోటంట ఎటువంటి దురాలోచన కానీ పాపం మాట కానీ దేవుని దూషించడం కానీ రాలేదు. అందుకు మరలా యోబు 140 సంవత్సరంలో బ్రతికాడని దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుతున్నాడు. 140 సంవత్సరములు బ్రతికెను. అతడు తన కుమారులను 4 తరముల వరకు కూడా ఆయన బ్రతికే ఉన్నాడు. దేవుడు చూసారా, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడిన వాడిని ఆయన దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడు. ఆఖరిగా యోబు గ్రంథం 12:12 అన్నాడు, వృద్ధుల జ్ఞాపకమునకు, అంటే వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది. ఎవరి యొద్ద? వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది. దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. గనుక ప్రియమైన వృద్ధుల దగ్గర ఏముందంట? జ్ఞానం ఉంది, దీర్ఘాయుష్యం. అటువంటి వారిని మనం సన్మానించాలి, ప్రేమించాలి. మనకు దీర్ఘాయువు కావాలంటే, మన దేవుడు మనకు అనుగ్రహించాలంటే ప్రభు యొక్క శిక్షలు బోధలు ఎదగాలి. అబ్రహాముకు ఇస్సాకు యాకోబుకి ఇచ్చిన వాగ్దానము బట్టి వారి పిల్లలు తరతరాలు కూడా దీర్ఘాయుష్యత వారు వర్ధిల్తారని దేవుడు వాగ్దానం చేసి, ఈ దినమందు మన బిడ్డలు కూడా దీర్ఘాయుష్యత వర్ధిల్లాలని, మన బిడ్డలు కూడా దీర్ఘాయుష్యత బ్రతకాలని మనం కూడా విశ్వాసం ఉంచి ప్రార్థన చేద్దాం. మన బిడ్డల కొరకు, మన సంఘాల కొరకు, సహవాసముల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినమందు దీర్ఘాయువు చేత తృప్తి అనే అంశం మీద ప్రభా మాతో మాట్లాడావు. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను అన్నావు. అవును, దీర్ఘాయువు చేత నువ్వు తృప్తిపరుస్తున్నావు. మాట ఇచ్చి వాళ్ళని బలపరుస్తున్నావు, స్థిరపరుస్తున్నావు. ప్రవక్తలను బలపరిచి స్థిరపరిచినట్లుగా ప్రభువా, మమ్మలను కూడా బలపరిచి స్థిరపరచమని అడుగుతున్నాం. ఈ ఉదయకాలం ముందు చదువుకొనుచున్న విద్యార్థుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి యొక్క చదువుల, విద్యలు, జ్ఞానంలో, వయసులో వర్ధిల్లాలి ప్రభువా. అదేవిధంగా దేవానికి మా లేలపూడి సంఘంను జ్ఞాపం చేసుకో. నూతన మందిరం కట్టావు, నువ్వు అనుగ్రహించావు. నువ్వు వాగ్దానం చేసే కట్టిస్తానని కట్టించావు. దానికి ఇంకా చాలా పనుంది ప్రభువా. కొద్దిగా పనుంది, అది కూడా పూర్తి దేవానికి స్తోత్రాలు. నీ బిడ్డలందరినీ కూడా కనికరించి నీ బిడ్డల ద్వారా సహాయం దయచేసి నడిపించమడుగుతున్నాను. స్త్రీల సమాజంలో యవనస్తుల కూడికలను, సండే స్కూల్ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి దేవానికి స్తోత్రాలు. నీ మహిమ చేత నీ కృపను గ్రహించి నడిపించు దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన, వాహనాల మీద ప్రయాణం చేసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. నడక ప్రయాణము, సైకిల్ ప్రయాణము, మోటార్ సైకిల్ ప్రయాణము, నాయన లారీల మీద ప్రయాణము, బస్సుల మీద ప్రయాణము, కారుల మీద ప్రయాణము, నాయనానికి స్తోత్రాలు తండ్రి. ట్రైన్ మీద ప్రయాణము, విమానం మీద ప్రయాణము, నాయన హెలికాప్టర్ మీద ప్రయాణము, అంతరిక్షాల్లో ప్రయాణం చేస్తున్న బిడ్డలకు అందరికీ నీ హస్తము తోడుగా, నీ కాపుదల ఉంచి, నీ కృప తోడుగా ఉంచి నడిపించమడుగుతున్నాను తండ్రి. మా దేశ నాయకులను, మా రాష్ట్ర నాయకులను కూడా దీవించి ఆశీర్వదించు. ఇంజనీర్లను, కలెక్టర్లు, సబ్ కలెక్టర్లను, నాయన సాఫ్ట్వేర్లను, చిన్న చిన్న జాబులు చేస్తున్న వారిని, నాయన పోలీసులను, పోలీసు యొక్క అధికారులను,
వారి వారి కుటుంబములను కూడా దీవించుము, ఆశీర్వదించుము. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. నాయన సంస్థల యొక్క నాయకులను, నాయన క్రైస్తవ సంస్థల యొక్క నాయకులను, నాయన విశ్వాసులను, బిషప్పులను, రెవరెండ్లను, నాయన సంస్థల యొక్క నాయకులను అందరినీ నాయన వారి వారి యొక్క క్రియలు చొప్పున, వారి వారికి ఇచ్చిన తలంపులు చొప్పున అందరిని దీవించి ఆశీర్వదించు దేవానికి స్తోత్రాలు తండ్రి. కష్టపడి కూలి పని చేసుకుని వచ్చిన బిడ్డలు, వారి కూలిని బట్టి వారిని దీవించుము, ఆశీర్వదించుము తండ్రి. కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకులు, ఇబ్బంది, శోధన, బాధలో ఉన్న వారికి విడుదల దయచేసి దీర్ఘాయువు చేత వారిని కూడా తృప్తిపరిచి బలపరచుము, స్థిరపరచుము తండ్రి. ఈ పరిచారులు పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని కూడా విడవకుండా, ఎడబాయకుండా అందరిని యొక్క అడుగుజాడు నడిపించుము, ఆదరించి కాసి కాపాడము దేవానికి స్తోత్రాలు తండ్రి. వ్యవసాయాలు చేస్తున్న వారిని, పాడిని మేపుకొనుచున్న వారిని, నాయన వ్యాపారస్తులు కూడా దీవించి ఆశీర్వదించి నీ మహిమ చేత నింపి నడిపించుము. సర్వ సృష్టికి కారణభూతుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన భూమి మీద ఉన్న వారికి నాయన నీవు మంచివారి మీద వర్షం కురిపిస్తున్నావు, చెడ్డవారి మీద కూడా వర్షం కురిపిస్తున్నావు. మంచివారి మీద కూడా సూర్యుని ఉదయింపచేస్తున్నావు, చెడ్డవారి మీద కూడా సూర్యుని ఉదయింపచేస్తున్నావు. నాయన మంచివారి మీద చంద్రుడు, నక్షత్రాలు కాంతినిస్తున్నాయి, చెడ్డవారి మీద కూడా నక్షత్రాలు, చంద్రుడు కూడా కాంతినిస్తున్నాడు. కారణం ఏంటంటే అందరిని కూడా నువ్వు ప్రేమిస్తున్నావు దేవానికి స్తోత్రాలు. ఎవరిని కూడా నువ్వు విడిచిపెట్టకుండా నీ ప్రేమ నాయన అందరిపైన చూపిస్తున్నావు, అందరిని ప్రేమిస్తున్నావు. నాయన మనుషులందరూ కూడా మంచివారే ప్రభా. నాయన చీకటి శక్తులను, అంధకార శక్తులను బంధించి నీ బిడ్డలందరిని కూడా నా ప్రభా నాయన రక్షణ అనుభవంలోనికి నడిపించి దేవానికి స్తోత్రాలు. నీ బిడ్డల నాయన నిన్ను నమ్ముకుని విశ్వాసముంచి నాయన నీలో నాయన ఫలించి అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం దేవానికి స్తోత్రాలు. ఆశ్చర్యను ఆశీర్వదించినట్లుగా, యాకోబుని దీవించినట్లుగా నాయన యేసేపు ఏ విధంగా అయితే ఫలించేటి కొమ్మల నాయన ఫలించేటి కొమ్మ వల్లే అందరిని కూడా నాయన దీర్ఘాయుష్యత నింపి నడిపించి దేవానికి స్తోత్రాలు తండ్రి. యేసేపు ఫలించేటి కొమ్మ అయ్యాడు. అలాగే ఇక్కడ ఏమంటామంటే నీ పగవారిని అందరిని కూడా నేను అణచివేసేదని అన్నాడు. నాయన మా మీద ఎవరైతే పగగా ఉన్నారో, ఎవరైతే అసూయగా ఉన్నారో, ఎవరైతే నాయన పగపట్టుకుని ఉన్నారో వారందరిని కూడా దీవించి ఆశీర్వదించి నీ మహిమ చేత నింపి నడిపించి దేవా నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నీ కృపను గ్రహించి నడిపించబడు వినిచిన ప్రతి సహోదరిని దీవించి ఆశీర్వదించి యేసుక్రీస్తు యొక్క నామం అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.